ఇలా డిఫరెంట్ గిఫ్ట్స్ వచ్చాయి. అంత అభిమానం, ప్రేమ. ఇంకా మీ గురించి చెప్పనక్కర్లేదు. మీరు అందరూ మీ పేస్ గుంటూరు వాళ్ళు వచ్చారు, కలిశారు, అండ్ దెన్ ఇప్పుడు లంచ్ కూడా ఇన్వైట్ చేస్తున్నారు. ఈ లంచ్ ఏదైతే ఉందో నేను డిఫరెంట్ సిటీస్ లో ఎక్స్పీరియన్స్ చేశాను. కొందరు వాళ్ళు ఇంటికి తీసుకెళ్లడము, కొందరు రెస్టారెంట్స్ కి తీసుకెళ్లడము. అది లోపల నుంచి వస్తుంది అనుకున్నా, మీకు అభిమానం కదా, ఇంత కష్టపడుతున్నాడు, సపోర్ట్ చేయాలి మనోడికి అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకో విషయం ఏంటంటే మన ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు, పెద్ద వాళ్ళందరూ మ్యాథ్స్ గుంటూరు నుంచి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ. హిందూ కాలేజ్ ఉంది కదన్నా, హిందూ కాలేజ్ ఉంది అక్కడ ఏఎన్ఆర్ గారు చదివారు. ఏసీ కాలేజ్ ఉంది అక్కడ ఎన్టీఆర్ గారు చదివారు. సోమన్ బాబు గారు కూడా ఏసీ కాలేజ్ ఇక్కడే గుంటూరు నుంచి మా తెలుగు ఆటోమేటిక్ గా గుంటూరు పంపించేసింది. ఒక హోటల్ అయితే ఉంది. ఈ సోమన్ బాబు గారు చదువుకునే రోజు డైలీ ఆనంద్ భవన్ హోటల్ వచ్చి తినేలేవారు. లేదంటే మనం మీట్ అక్కడే పెట్టాము. అక్కడ చాలా బాగుంటుంది అట్మాస్ఫియర్ కూడా లైక్ 90s లో వింటేజ్ హోటల్. సింగిల్ టేక్ లో తీయాలని ఆలోచన ఎందుకు వచ్చింది? ఇదా అంటే ఆలోచన, ఫర్ ఎగ్జాంపుల్ మన పరిస్థితులను బట్టి మనం ఒక డిసిజన్ తీసుకుంటాం. అప్పుడు నా పరిస్థితులు ఏంటంటే తెలుగు సినిమా హీరో అవ్వాలి అంటే చాలా స్ట్రగుల్స్ అయిపోయినాయి అప్పటి వరకు. ఇంకా మనం వెయిట్ చేసే లేదు, తెలుగు సినిమా హీరో అవ్వాలని ఉంది. అది ఒక గోల్. ఉన్న పరిస్థితులు ఏంటంటే మరి ఎవరు తీస్తారు మనతోటి? డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు, రైటర్ ఎవరు? నేను హీరో అని ఫిక్స్ ఖచ్చితంగా. మిగతా వాళ్ళు లేరు కదా, అది మనమే. ఎందుకంటే మనం ఇది అవ్వడానికి కొన్ని ఇయర్స్ రైటింగ్, డైరెక్షన్, యాక్టింగ్ కంటిన్యూ చేస్తాం. సో అవన్నీ మనమే చేయాలని చెప్పేసి యాక్టింగ్ చేయాలంటే ఫస్ట్ మనకు రైటింగ్ డైరెక్షన్ రావాలని చెప్పేసి రైటింగ్ డైరెక్షన్ నేర్చుకొని దెన్ ఇప్పుడు సినిమా తీయాలి. కరెక్టే, మిడిల్ క్లాస్ వాళ్ళు మనం ఓన్ డబ్బులు పెట్టుకున్నాం కాబట్టి తక్కువ డబ్బులు ఇస్తాం. ఈ డబ్బులలో థియేటర్ సినిమా అంటే కష్టం. ఇంకా ఒక్కో సినిమాకి 2 కోట్లు 3 కోట్లు మినిమం అవుతుంది. సో మనం ఉన్న డబ్బులు అవ్వాలి అంటే వీ హ్యావ్ టు డూ సంథింగ్ దట్ ఈస్ వర్త్ వాచబుల్ బట్ బడ్జెట్లో అయ్యేది. అది సింగిల్ షాట్, ఎందుకంటే ఒకటి రోజులో షూటింగ్ అయిపోతుంది, ఖర్చు తక్కువ, అండ్ ఎవరు టీఎన్ సినిమా కూడా వచ్చి చూస్తారు. సో అయితే మీరు ఫ్రేమ్ మీదకి వచ్చి ఏదో ఇన్స్టా రీల్లో కానీ యూట్యూబ్లో కానీ రేపు పొద్దున్న మేము చూడబోయే తెర మీద కానీ మీరు తీసిన ఒక ఫిలిం తెలుస్తుంది. కానీ వాట్స్ యువర్ బ్యాక్గ్రౌండ్? లైక్ మిడిల్ క్లాస్ ఇస్ ఫైన్, అది కాదు, బట్ మీరు అంటే లైక్ మీ ఎడ్యుకేషన్ కానివ్వండి, మీ హోమ్ టౌన్ కానివ్వండి, అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? వరంగల్. ఓకే, వరంగల్ చిన్న గల్లీ ఉంటుంది గిరిమాజీపేటలో. వరంగల్ అంటే మాకు గుర్తొచ్చేది భద్రకాళి అమ్మవారు కూడా కదా. ఫస్ట్ భద్రకాళి ఫేవరెట్ టెంపుల్ చెప్పాలంటే మా అమ్మ నేను పుట్టక ముందు భద్రకాళి గుడికి మొక్కిందనమాట దేవతకి. కొడుకు పుడితే నేను పటం చేపిస్తాను మీకు అని చెప్పేసి కొడుకు నేను పుట్టాను. కొడుకు కాదన్న, సూపర్ స్టార్, సూపర్ రాజా అని వచ్చిందండి. డైలాగ్ సూపర్ ఉంది, ఇది క్లిప్ ఇది ఎడిటింగ్ చేసి పెట్టాల్సింది. సో అలా పటం కూడా చేయించారు, ఆ గుడిలో పెట్టారు. సో భద్రకాళి నా కూడా చాలా ఫేవరెట్ టెంపుల్. సో మేము ఆ వరంగల్లో పుట్టాను. అండ్ దెన్ బీటెక్ అందరిలానే మిడిల్ క్లాస్ అంటే ఆ బూమ్, సాఫ్ట్వేర్ బూమ్ కదా ఆ టైంలో. బీటెక్ కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్వేర్ జాబ్. బట్ ఒక 8 months అలా చేశాక నాకు అర్థమైపోయింది ఇది మన కాదు, మన ప్లేట్ ఆఫ్ ప్రాన్స్ కాదని చెప్పి అర్థమైపోయింది. దెన్ మన మైండ్ మొత్తం క్రియేటివిటీ ఉంటుంది, ఐడియాస్ ఇలా తన్నుకుంటూ వస్తుంటాయి. సో ఇది వర్కౌట్ అవ్వదని చెప్పేసి దెన్ ఐ షిఫ్టెడ్ టు ఏ ఫీల్డ్లో అయితే మనం బాగా ఇది అన్లిమిటెడ్గా మన క్రియేటివిటీ చూపించవచ్చు. ఎవరు మనల్ని ఆపరు, ఎందుకంటే ఆ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఆపుతున్నారు. ట్రైలర్లో చూపించాను కదా. సో ఆపర్ అంటే ఇక నాకు యాక్టింగ్ అనిపించింది, యాక్టింగ్ ప్లస్ డైరెక్షన్. ఎందుకంటే ఇందులో కూడా కొందరు నాటకాలు ఉంటారు, ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, అది పెట్టండి, సాంగ్ పెట్టండి, ఇది పెట్టండి అని చెప్పేసి. బట్ మనమే ప్రొడ్యూసర్ అయితే ఇంకా మన ఇష్టారాజ్యం కదా. అందుకనే ఇప్పుడు ఇంత వర్కౌట్ అయింది. ట్రైలర్ ఉంది కదా, నేను వేరే ప్రొడక్షన్ హౌస్లలో ట్రైలర్ చేశాను అనుకోండి, 6 minutes అంటే ఒప్పుకుంటాడు ఆ ప్రొడ్యూసర్. ఏందా బాబు 6 minutes 2.5 నిమిషాల కథం చేసి ఏముందా 6 minutes? ఎవరు చూస్తారు 6 minutes? సినిమా తీస్తున్నావా లేకపోతే పెద్ద ఇది తీస్తున్నావా నన్ను తిడతారు రిటర్న్ కట్ చేయని చెప్పేసి. బట్ మనం ఏంటంటే ఓన్ ప్రొడ్యూసర్ కాబట్టి మన క్రియేటివిటీ ఫుల్ ఫ్లెడ్జ్ లో ఈ విధంగా చూపించుకోవాలి, అవునా? సో అని చెప్పి అదే ఎక్కడ ఏ ఫీల్డ్ లో చూపించుకోవచ్చు. ఈ ఫీల్డ్ లో ట్రైలర్ లో మీకు అర్థమైంది, సినిమాలో ఇంకా అర్థమైంది. హీరోయిన్ కాదు, వంశీకి హీరోయిన్ నచ్చినట్టుంది. ఈ సినిమా కోర్ సబ్జెక్టే సాయి పల్లవికి పెళ్లి అవుతుంది. ఎలా
పెళ్ళవదు లండన్ వెళ్ళిపోతుంది. మరి ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఎందుకు వెళ్ళిపోతుంది? వేరే దేశానికి వెళ్ళిపోతుంటది. నన్ను వదిలేసి ఓకే. నేను ఆమె పట్టుకోవడానికి జర్నీ చేస్తాం. అవును. ఇప్పుడు ఆ జర్నీలో మ్యాథ్స్ ఏమైంది, సాయి పల్లవిని కలిసానా కలవలేదా, సక్సెస్ ఆ ఫెయిల్యూరా, ట్రాజికా, హ్యాపీ ఎండింగ్ అనేది థియేటర్లో చూడాలి. అది ఒకటే కాదు బ్రో, అసలు సాయి పల్లవి అనే ఒక క్యారెక్టర్ ఉందా, లేకపోతే నువ్వు ఒక ఇల్యూజన్ గా క్రియేట్ క్యారెక్టర్ ఉంది. డిస్ట్రిబ్యూటర్ గారు చూసారు కదా, ఓకే. క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ కూడా ఉంటది Okay. సినిమాలో. అంటే మా వాళ్ళు అనేది ఏంటంటే అట్లా ఇల్యూజనే అదొక ట్విస్ట్ అని చెప్పి మా వాళ్ళు అది అంటే ఒక సాయి పల్లవి ఇల్యూజన్ ఇన్ ద సెన్స్ అసలు అక్కడ ఒక హాలీవుడ్ క్యారెక్టర్ లేదు. హాలీవుడ్ ఫైట్ క్లబ్ అలాంటివన్నీ మనం చెయ్యము. అవన్నీ కొంచెం సిక్కున్న డైరెక్టర్స్ చేస్తుంటారు అన్నమాట. మనకు అంత దిక్కలేదు. మనం స్ట్రైట్ ఫార్వర్డ్ వెళ్తాం, మంచి ఆడియన్స్ కి బాగా కొట్టేస్తాం. సో ఇప్పుడు ఏంటంటే ఒక ట్విస్ట్ అయితే ఉంది, సర్ప్రైజ్ ట్విస్ట్. అది చూసి డిస్ట్రిబ్యూటర్ గారు చాలా సర్ప్రైజ్ అయ్యారు. Okay. అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదు అని చెప్పారు. అదేంటో మీరు థియేటర్ అయిపోయిందన్న గుంటూరు డిస్ట్రిబ్యూటర్ కూడా మాట్లాడేశారా? ఆయన ఆంధ్ర సీక్రెట్ ఆల్ ఓవర్ ఇండియా ఇది. ఓకే, అదే ఆల్ ఓవర్ ఇండియా అయిపోయింది కదా. ఓకే, అదే రేట్ సర్వ్ చేద్దాం. మీకు ఇండియా ఇంకొకటి వచ్చేసి యాక్చువల్లీ ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ కానీ ఫేమ్ కానీ మీరు పెట్టుకోరా bro, మరి పెట్టుకుంటాం. మీరు కూడా మధ్యలో ఇంప్రూవ్ చేయొచ్చు కదా. మీరు ఒక్కనే ఇది సీరియస్ ఒక 2 minutes వీడియో కట్ చేయవా, ఐ మీన్ పాజ్ చేయి. ఇది పర్లేదు, serious. మన కటింగ్స్ పెట్టుకుంటాం. పర్లేదు, చేసేయండి. ఎందుకు ఒక 5 minutes అంతే. సర్వింగ్ వాళ్ళు సర్వింగ్ వాళ్ళు పిలిస్తే వాళ్ళు చేస్తారు కదా. లేదు bro, మనం చేస్తాం. మనం నేనే తింటున్నా అప్పటి నుంచి. మీరు కూడా తింటూ చేస్తారు. కటింగ్స్ నాన్ వెజ్ వచ్చేసి Not veg. నేను వెజ్, నేను నాన్ వెజ్. మనం కటింగ్స్ పెట్టుకున్నాం, ఇబ్బంది ఏముంది. బిర్యానీ కూడా బిర్యానీ మనం సర్వ్ చేస్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది అన్న ఫుడ్? వస్తుంది. అందుకని నేను ఒక్కనే తింటున్నా. అప్పుడే నాకు గుర్తొచ్చింది. కింద పని ఒక్కనే అని చెప్పేసి. నాకు యాక్చువల్లీ మన ఇండస్ట్రీలో చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ కానీ ఫేమ్ కానీ మనీ కానీ ఏదైనా ఇట్లా ఉండాలి. గట్టి పంచు నీకోటి నాకోటి, నీకోటి నాకోటి. స్టార్టింగ్ లో ఇదేది లేకుండా ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి మూవీ తీసి ఇంత జర్నీ ఫస్ట్ నుంచి, అంటే యాక్చువల్లీ చాలా మంది తెలియకపోవచ్చు, బట్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. అసలు మీరు ఎక్కడి నుంచి జీరో కూడా కాదు, ఇంకా తక్కువ నుంచే స్టార్ట్ అయ్యి మీరు చూసుకుంటే అసలు నెంబర్ ఆఫ్ మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఫాలో అయ్యి కానివ్వండి, అసలు ఫేమ్ అట్లా గుర్తుపట్టేస్తాను. ఇంత జర్నీకి అసలు మీరు ఎలా స్టార్ట్ అయ్యారు, దానికి ఏంటిది ప్లేస్ ఏంటిది, అసలు మీరు ఎలా స్టార్ట్ అయ్యారు? నేను మామూలుగా హీరో అవుదామని ఫస్ట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాను కదా. సో బట్ మీకు చెప్పినట్టు మిడిల్ క్లాస్ కామన్ మ్యాన్ అంటే ఏ సపోర్ట్ ఉండదు. అవును. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు ఎవరు తెలియదు, గేట్ వాచ్మెన్ కూడా తెలియదు అనమాట. బట్ మన గోల్ ఒకటి ఉంది, ఆశ ఒకటి ఉంది, బిగ్ స్క్రీన్ పైన తెలుగు సినిమా హీరో అవ్వాలి. అది నార్మల్గా ఏదో వచ్చామా పోయామా అన్నట్టు కాదు. ఓ 2-3 రోజులు ఆడింది సినిమాలో అయితే ఎవరు చూడలేదు, ఎవరు తెలియదు అన్నట్టు కాదు. అలా చాలా మంది వస్తున్నారు పోతున్నారు. నాకు అలా వద్దు. నేను సినిమా తీసి రిలీజ్ చేస్తే వీడు తెలుగు సినిమా స్టార్, కొత్త స్టార్ వచ్చాడు, వీడు ఉండిపోతాడు ఇంకో 30 years అన్నట్టు అనిపించుకోవాలన్నమాట. అది నాకు టైటిల్ కి దీనికి లింక్ ఉందా? మనం పెట్టుకున్న సింగిల్ షాట్ కదా, ఎవరు చూడలేదు కదా. సింగిల్ షాట్ కాబట్టి ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూడలేదు. ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటి వరకు నాకు తెలిసి ఎవరు తెలియదు. నేను చూడలేదంట, అందుకనే టైటిల్ కూడా అదే. సో అది మ్యాటర్. మళ్ళీ ఫ్యూచర్ లో ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తాం, ఎందుకు చేయం. అన్ని కొత్త సబ్జెక్ట్స్ అంటే మన బ్రాండ్ ఒకటి ఉంటుంది కదా. సో మీరు అన్నట్టు ఆ జర్నీ అనేది సో సింగిల్ షాట్ ఫిలిం తీస్తే ఇప్పుడు హీరో అవుదాం అనుకున్నాం కదా, లాంగ్ షెల్ఫ్ లైఫ్ ఉండాలి కాబట్టి కొట్టేదే కుంభస్థలం కొట్టినట్టు ఉండాలి సింగిల్ షాట్. సో సింగిల్ షాట్ లో తీస్తే ఏమైందంటే గుర్తుండిపోతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక అతను ఫస్ట్ సింగిల్ షాట్ సినిమా తీశాడు, సూపర్ రాజా అనే అతను. 40, 50, 60 సిటీలు తిరిగి ప్రమోషన్స్ చేశాడు, ఒక్కడే వెళ్ళి పాంప్లెట్లు పట్టుకొని. థియేటర్లో రిలీజ్ అయింది, పెద్ద డిస్ట్రిబ్యూటర్ ఇండియా వైడ్ రిలీజ్ అయింది, వరల్డ్లో కూడా రిలీజ్ అయింది. అందరూ వెళ్ళి బాగా సపోర్ట్ చేసి పెద్ద హిట్ చేశారు. సూపర్ రాజా ఒక కొత్త స్టార్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఇది మనకు సెప్టెంబర్ 8th అసలు ఏంటి కాన్సెప్ట్ ఏంటి? సో మనం ఇంతమంది తెలియడానికి కారణం మనం ఇన్ని సిటీస్ తిరిగి ప్రమోషన్స్ చేశాం కదా ఒక్కళ్ళని. అందుకనే ఇప్పుడు గుంటూరులో పొద్దున ప్రమోషన్స్ చేసినప్పుడు అందరూ వచ్చి గుర్తుపెట్టి అన్న హాయ్ అన్న 1 year నుంచి ఫాలో అవుతున్నాం మేము, ఖచ్చితంగా మిడిల్ క్లాస్ మనం గెలవాలన్నా, నువ్వు గెలుస్తావన్నా అని చెప్పేసి ఎంతమంది అన్నారు. నీ సక్సెస్ కూడా వాళ్ళ సక్సెస్ లాగా ట్రీట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరు రాలేదు కదా మిడిల్ క్లాస్ నుంచి. హీరో అయిన వాళ్ళు ఉండొచ్చు, బట్ ఓన్ డబ్బులు పెట్టుకొని
ఇలా సింగిల్ షాట్ సినిమా అని చెప్పి తీసిన వాళ్ళు ఎవరు రాలేదు. నాట్ ఓన్లీ సింగిల్ షాట్, ఒక బేస్ నువ్వు క్రియేట్ చేసుకొని కదా. దాని నుంచి ఒక బిల్డింగ్ కట్టడానికి ఒక బేస్ క్రియేట్ చేసి పిల్లర్స్ వేసి ఒక ఫ్లోర్ కట్టిన తర్వాత ఒకటికి hope కూడా ఓపెనింగ్ create అవుతుందా లేదా, ఓపెన్ అవ్వని వాళ్ళు ఉన్నారు, బట్ ఆ బిల్డింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉండి ఓపెన్ చేయడానికి రెడీగా ఉన్నది నువ్వు ఒకటివే. అది. సో అందరు నిన్ను గ్రాప్ చేసేసుకుంటున్నాను. అంతే అంతే అంతే. అలాగా. ఇంకొకటి ఓకే, అది అది పాయింట్ అన్నమాట. మొత్తానికి అయితే వర్కౌట్ అయిపోయింది బాగానే. ప్రమోషన్స్ అయితే వెరీ సక్సెస్ఫుల్. ఎప్పుడు ఈ జనాల దగ్గరికి వెళ్ళి పాంఫ్లెట్స్ ఇచ్చే ప్రమోషన్స్ నేను ఎప్పుడైతే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, నేను ఫేమస్ అవ్వకముందు అప్పుడు ఒక 10 లక్షల మంది తెలిస్తే చాలా అనుకున్నాను నేను ఫస్ట్. ఎప్పుడైతే అందుకని 10,000 పాంఫ్లెట్లు కొట్టించా. ఒక్కొక్క పాంఫ్లెట్కి ఒక్కొక్క వీడియో చేద్దాము, ఒక వీడియోకి 1000 వ్యూస్ వస్తే చాలు 10 లక్షలు అయిపోతాయి అనుకున్నాను. అయితే స్టార్ట్ చేసిన నెల రోజులకే ఒక వీడియో 50 lakh అకౌంట్స్ రీచ్ అయింది. ఇంకా అక్కడి నుంచి వెనుదిరిగేది లేదన్నమాట, వెళ్ళిపోతూనే ఉంది. సో అట్లా భయ్యా. ఐటమ్ భయ్యా, సర్వ్ కరో. వచ్చేసి గోంగూర చికెన్ అనమాట. చేసా గుంటూరుకి వచ్చి గోంగూర చికెన్ ఫేమస్ వెళ్తే చాలా గుంటూరు ఫేమస్. యాక్చువల్లీ గుంటూరు స్పెషల్ వెజ్ కర్రీ. నాకు కూడా చాలా ఇష్టం గోంగూర. వెజ్ కర్రీ పన్నీర్. రేట్ల పన్నీర్ అది మనకి వాళ్ళతో గుంటూరు ఫుడ్ అందుకనే మీకు అన్ని తెలుసు అసలు ఏది బాగుంటుంది. చెప్పాకన్నా గుంటూరు వాళ్ళకి లైక్ అసలు ఒక ఫుడ్ అనేది ఎలా ఎక్కడెక్కడ ఏమున్నాయని చెప్పి తినే అదే అదే. బేసిక్ గా. అండ్ నీకు నాకేంటంటే కొంచెం సౌకర్యం ఇష్టం అనమాట. మన వాళ్ళు అంటే ఇంట్లో కూడా Nice. నేనే వడ్డించి వాళ్ళకి కొంచెం నాకు ఇంట్రెస్ట్ అనమాట. Nice. అట్లయితే సో అందుకని గుంటూరు స్పెషల్. మీరు గుంటూరు వస్తే గోంగూర ట్రై చేయడం అవ్వకూడదని కరెక్ట్ అయితే. స్పెషల్గా చెప్తాను. రైసింగ్ ఎలా ఉందో. సో Thank you so much for the special argument. I'm feeling very happy. మీకు వచ్చి చెప్పాను. ఇది కూడా చెప్తావా? నాన్న ఇంకా చెప్పావా? తినమ్మా. పర్లేదా? తిందాం. అలా కాదు, మీరు ఇద్దరు ఉన్నారు కదా, ఒకళ్ళు తినేస్తే ముగ్గురు ఉన్నారు. అదే ఒక ఇద్దరు తినేసేయండి. ఒక ఇద్దరు తినేస్తే లైక్ ఇంకొకళ్ళు రీప్లేస్ చేయొచ్చు. ఇంకొకటి కెమెరా వాళ్ళని తినేసేయమండి ఒకసారి. ఈశ్వర్ నువ్వు షూట్ చేయి, మనోడు తింటాడు. మనీ ఏడి? ఫోన్ ఛార్జింగ్ పెట్టాడు పెట్టండి. సరే ఫస్ట్ అయితే ఒకళ్ళు తినేసేయండి, అటు సైడ్ సర్వ్ చేసేస్తారు. ఇటు పక్కన కూర్చొని ఇక్కడ తినేసేయండి. ఇటు పక్కన కూర్చొని తినేసేయండి. నువ్వు కర్రీ అంటారు. बाय और अन्ना इंडियन में बोल देता हूँ बटर नान और 3 और 3 అన్న మీకు ఏమైనా కావాలని చెప్పండి. మీకు తెలిసి చెప్పి ఇవన్నీ ఉన్నాయి కదా బ్రో. ఒక్క కడుపు నిండిపోతుంది, మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. ఓకే ఓకే. స్పెషల్ ఐటమ్. నాకు ఇది అంటే బాగా స్పెషల్ ఐటమ్. అంటే నువ్వు గుంటూరు గురించి ఇప్పటి వరకు ఏం విని ఉంటావు? గుంటూరులో ఫుడ్ గురించి అయితే ఏం లేదు. అన్న ఎప్పుడైనా ఫేమస్ పాల్పూరి. తెలుసు మోడు వినిపించాడు అసలు. మాల్పూరి కోవా అంటే మాల్పూరి కోవా. వంకాయ బజ్జీ కూడా ఏదో ఉంటుంది. అవును. ఉన్నప్పుడు మాల్పూరి కోవా తినిపించావు కదా, బ్రో బాగుంది. ఇటు కూర్చో చెప్పు, అటు సైడ్ కూర్చో. అన్న ఏమైనా అనుకుని ఉంటావు కదా గుంటూరు అదే కన్ఫర్మ్గా ట్రై చేయాలి అని ఎప్పుడు కాకపోయినా ఎప్పుడైనా నీకు నిజం చెప్తాను ఆనెస్ట్, నాకు ఫుడ్ పైన జీరో ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎక్కడికి పోయినా సరే ఎన్ని ప్రమోషన్ వీడియోస్ కావాలి, ఎంతమందిని కలవాలి, ఎన్ని వీడియోస్ తీసుకోవాలి, ఎంత ఎఫిషియెంట్గా టైంని నేను వాడుకోవాలి, మెయిన్ ఇంపార్టెంట్ అదే కదా. ఫుడ్ అనేది సెకండరీ. ఇప్పుడు ఇక్కడ ఇంటర్వ్యూ అవుతుంది కదా, ఇది కూడా మనకు హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నేను వచ్చాను అనమాట. ఓకేనా, ఫుడ్ కోసం కాదు, బట్ చాలా టేస్టీ ఉంది. ఓన్లీ బటర్ నాన్ और पनीर करी में अलग वाला बोल दिया. పన్నీర్ కర్రీ, వెజ్ కర్రీ. అంతా కాన్సెప్ట్ తీసుకొని చేస్తాం. అదే అన్నా 3 పీసెస్ చెప్తామా 3 చెప్తాను మళ్ళీ వేస్ట్ అవుతుంది. పర్లేదు వాళ్ళు కూడా ఓకే దట్ 3 పెట్టుకోండి. 3 बटर नान और पनीर करी बस. जरा जल्दी रखो. और एक बिरयानी दिला. बिरयानी कौन सा बिरयानी? चिली लॉलीपॉप बिरयानी. हाँ लॉलीपॉप बिरयानी. लॉलीपॉप बिरयानी. हाँ जरा जल्दी लगाओ उसको. బటర్ మసాలా ఎప్పుడు స్టార్ట్ చేసావు మరి పేజ్?
అది యాక్చువల్లీ అంటే ఇది ఇంట్రెస్ట్ ఫుడ్ పైన అంటే ఇంట్రెస్ట్ అని కాదు, యాక్చువల్లీ నాది ఒక 2 మినిట్స్ పని పర్లేదు. యాక్చువల్లీ నేను అంతకుముందు కానిస్టేబుల్ వీటికి ప్రిపేర్ అయ్యాను గవర్నమెంట్ జాబ్స్. నేను చిన్నప్పటి నుంచి లైక్ బయటికి వెళ్ళేవాడు కాదు. మన గుంటూరులో స్టేడియం ఉంది, ఇండియా స్టేడియం అని, అథ్లెట్ అనమాట. 100 మీటర్స్ 110 మీటర్స్ నాది ఈవెంట్ నేషనల్స్ ఉంది నాకు. కొంచెం ఆ ఇన్స్పిరేషన్తో మా బాబాయ్ వాళ్ళ డిపార్ట్మెంట్లోనే చేసేవాళ్ళు. కొంచెం ఆ ఇన్స్పిరేషన్తో నేను ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ కదా బట్ ఏంటంటే ఫైనల్ పోయిందన్నమాట. సో ఒక ఫ్యాక్షన్ పాయింట్తో పోయేసరికి కొంచెం డిసప్పాయింట్మెంట్, బయటికి వచ్చేవాడిని కాదు, బయటికి రాలేదు ఇది మీద. సో నెక్స్ట్ కొంచెం ఇంట్లో వాళ్ళు స్టెప్ ఫార్వర్డ్ చేయాలి, ఏదైనా జాయిన్ అవ్వాలంటే ఒక ఫైనాన్స్ కంపెనీలో నేను జాయిన్ అయ్యాను. ఫైనాన్స్ కంపెనీలో ఇట్లా అంటే ఇప్పుడు మీరు మేనేజర్ అంటే మీ కింద అసిస్టెంట్గా అట్లా జాయిన్ అయ్యి తర్వాత నేనే అసిస్టెంట్ మేనేజర్ లాగా ఒక 2 yearsలోనే నాకు ఒక స్కోప్ వచ్చింది అక్కడ. అట్లా తిరుగుతూ సరే మనం కొంచెం నేను యాక్చువల్లీ బేసిక్ ఇంట్రెస్ట్ చూపిస్తాను. స్వెటింగ్ వస్తుందా? ఆ ఫ్యాన్ వస్తే బెటర్. ఇక్కడ మైక్ ఉంది కదా, అదే సౌండ్ అందుకని. రిమోట్ లేదు అట్లా దీనికి కలిసాలు వస్తున్నారు, ఫుడ్ చూస్తున్నారు గుంటూరులో ఏసీ నేను ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పి జాబ్ రిజైన్ చేసి ఒక 9 months కంప్లీట్గా ఫోన్ పట్టుకొని వెళ్ళిపోవడం. ఇప్పుడు మీరు ఎట్లాగైతే పాంప్లెట్స్ పట్టుకొని తిరుగుతున్నారో ఫోన్ పట్టుకొని కనిపించింది కూడా తీసేవాడిని పెట్టేసేవాడిని. అట్లా ఒక 10K ఫాలోవర్ అయ్యారు, గుర్తుపడుతున్నారు అందరికీ. అప్పుడు వెళ్ళి ఒక జాబ్లో జాయిన్ అయ్యి చేసేసారు. ఇంకా గ్రేట్ థింగ్ ఏంటంటే నేను ఒక జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఒక గుంటూరు లోకల్ ఛానల్ వాళ్ళు, నెట్వర్క్ ఛానల్ వాళ్ళు చూసి బ్రో మీ వీడియోస్ చూస్తుంటాం చాలా బాగుంది, ఇంట్రెస్ట్గా మీ వాయిస్ మాకు యాంకర్గా పనికి వస్తుంది, మా దాంట్లో జాయిన్ అవ్వండి, సేమ్ అక్కడ ఇచ్చే పేరునే ఇస్తాము అని చెప్పి కొంచెం నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి సపోర్ట్ ఇచ్చి వెనకాల నుంచి. సో అలా నాకు మీ ఇక్కడ దాకా వచ్చింది. బ్రాడీ బైట్ ఛానల్ అదేనా? ఇంకా 2 ముగ్గురు ఉన్నారు, కనిపించిన ఎక్స్ప్లోర్ చేశాను. అండ్ అలానే ఇప్పుడు లైక్ నీ మూవీ కింద వస్తే నువ్వు ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా ఒక ఎండింగ్ స్టేజ్ దగ్గరకు వచ్చేసావు. నువ్వు September 18 అంటే ఇంకెంతో ఒక 15-20 days హార్డ్లీ ఉంది. సో మరి మీకెవరైనా లైక్ మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరైనా కొంచెం ఒక ఫేమ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్ అయ్యారా? మరి సోహెల్ ఒక బ్రో కాంటాక్ట్ అయ్యారు. ఓకే, సోహెల్. స్టోరీ పెట్టారు. ఓకే, ఇంకా మిగతా వాళ్ళు పెద్ద ఏమి అవ్వలేదు బ్రో. డిస్ట్రిబ్యూటర్ అని చెప్పాను కదా, అదే మనకు మేజర్ సపోర్ట్స్. ఓకే. నాకు తెలిసి నేను అప్రోచ్ అవుతే వాళ్ళు కూడా హెల్ప్ చేసే ఛాన్స్ ఉంటుంది, లైక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అలాంటివి. సో నేను అదే అనుకుంటున్నాను, ఒక స్టార్ కానీ ఒక సెలబ్రిటీ ఉంటారు కదా ఎవరైనా, వాళ్ళని ప్రీ రిలీజ్ ఈవెంట్ అలాంటి వాటికి మనకు ఇస్తే మనకు కూడా చాలా హెల్ప్ అవుతుంది, బూస్ట్ వస్తుంది. చూద్దాం, అది ఒకవేళ కుదిరితే చేద్దాం, లేకపోతే మనమే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మనము ఒక స్టార్ని పిలవటం ఎందుకులే అన్న, ఇది ఒక్కటి రిలీజ్ అని మనమే ఒకదాన్ని గిఫ్ట్గా వెళ్ళిపోవచ్చు ఉంది. అయితే ట్రై చేద్దాము, ఒకవేళ ఓకే వాళ్ళు వస్తే ఓకే, లేదు అంటే మనమే వెళ్ళి మొత్తం కుమ్మేద్దాం. ఒక 1 hour స్పీచ్, మంచి స్పీచ్ ఇచ్చేద్దాం. ఇంకేమో అన్న, నువ్వు 1 hour స్పీచ్ ఇద్దాం అనుకుంటున్నావు అంటే ఏంటి? ఇన్ని సిటీస్ తిరిగి ఇన్ని వీడియోస్ చేసిన తర్వాత కూడా ఇంకో 1 hour స్పీచ్ రెడీ ఉందా? ప్రీ రిలీజ్ ఈవెంట్ అదే ఇంకా 1 hour స్పీచ్ ఉంది. ఏమైనా ఆడియో ఫంక్షన్ లాగా చేద్దాం అనుకుంటున్నావా? అంటే మన జర్నీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ స్టార్ట్ అయ్యాము, ఎక్కడ ఎండ్ అయ్యాము, మేజర్ ఈవెంట్స్ ఏం జరిగాయి. యాక్చువల్లీ నేను ఇప్పుడు అదే అడగబోతున్నాను, జర్నీ అసలు మీరు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు ఎన్ని ఇయర్స్ జరిగేవా? సో ఏదన్నా మిమ్మల్ని వెనక్కి లాగిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? అంటే ఇక్కడికి డ్రాప్ అవ్వాలి, లేదు మనం ముందుకు డ్రాప్ అవ్వడం అలా అసలు ఉండదు. సో ఇక్కడ నేను ఆగిపోవాల్సి వచ్చింది అన్న సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేశారా ఇంత జర్నీలో? ఆగిపోం బ్రో ఎప్పుడు అసలు. ఎగ్జాంపుల్ ఏది ఇచ్చినా సరే ముందుకెళ్ళడమే, అది ఇంత ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు ఊరికే 124K 126K ఫాలోవర్స్, ఊరికే 1,45,000 బుక్ మై షో ఇంట్రెస్ట్లు, ఊరికే థియేటర్కల్ రిలీజ్, ఊరికే సింగిల్ షాట్ ఫిలిం, ఇవన్నీ రెడీ అవ్వవు. ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. వచ్చి నేను చెప్పాను ఎక్కువ అందరికి, ఇలా వచ్చా మీరు అట్లా ఫేస్ చేశారని కొంచెం మీరు మాకు ఏదన్నా పంచం ఉందే? ఒక 2-3 సన్నివేశాలు. అదే ఒకసారి విజయవాడ పెట్టాను మీకు ఆల్రెడీ, ఒకసారి హార్డ్ డిస్క్ కింద పడిపోయిందని చెప్పేసి కొందరికి తెలుసు. విజయవాడలో ప్రమోషన్స్ ఇంటికి వచ్చి అందులో వీడియోస్ అన్ని హార్డ్ డిస్క్లో అది కింద పడిపోతే 20,000 నన్ను రికవర్ చేయడానికి డేటా. 20,000 నాకు పెద్ద అమౌంట్. పెట్టాలా వద్దా అంటే లాస్ట్ పెడదాం అనుకున్నాను, జస్ట్ ప్రమోషన్ వీడియోస్ కోసమే. ఇప్పుడు మళ్ళీ నేను కొందరు ఏం అడ్వైస్ ఇచ్చారంటే మళ్ళీ విజయవాడకి వెళ్ళు బ్రో, 5,000లో అయిపోతుంది నీకు ఫోన్ రాని ఖర్చులు, 20,000 పెట్టి ఎందుకు ఆ వీడియోస్ అంటే లేదు,
అది న్యాచురల్గా వచ్చాయి, కొందరు మంచిగా మాట్లాడారు. ప్రమోషన్సే నాకు కదా. అవును. ఇప్పుడు నేను ఇక్కడ వరకు వచ్చానంటే ప్రమోషన్స్ వల్లనే. ఏ పొద్దు కొన్ని విజయవాడ మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూసుకుందాంలే అనే వాళ్ళు ఉంటునే వాళ్ళు ఉంటారేమో నాకు తెలియదు. బట్ నేను లేదు, ఆ 20 వీడియోల కోసమైనా ఆ 25 వీడియోల కోసమైనా నేను 20,000 పెడతా. ఎంత వస్తుందో నాకు దానివల్ల నాకు అనవసరం, పెడతా అని చెప్పేసి పెట్టా. అదొక మేజర్ ఈవెంట్. మేజర్ అంటే మన డిసిజన్ తీసుకుంటాం చూద్దాం కష్టకాలంలో 20,000 పెట్టి నేను చాలా చేసుకోవచ్చు. బట్ వేరే వేరే సిటీస్లో కూడా promote తిరగచ్చు నేను. ఆయన ఉండి పెట్టి. సో మనకు మరి మీరు ఏ స్టెప్ అయితే తీసుకున్నారు లేదు నాకు ఎట్లా ఏ natural గా వచ్చింది. ఏ ప్రమోషన్స్ అయితే మనల్ని ముందుకు తీసుకెళ్తున్నాయో, అప్పుడు మనల్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. వైజాగ్ అయింది అప్పుడే, అది హైదరాబాద్ అయింది, ఇవి తీసుకెళ్తున్నాయి. దీన్ని ఎందుకు మనం చిన్న చులకన చేయడము, ఇదే కదా మనల్ని గ్రో చేస్తుంది. పోతామని ఇక ఈసారి పెట్టేద్దాం, ఇంకా ఏమన్నా తర్వాత చూసుకుందాం అని చెప్పేసి పెట్టేసా. అందులో కొన్ని వీడియోస్ వచ్చాయి, కొన్ని వీడియోస్ 2-3 పోయినాయి, కొన్ని వీడియోస్ వచ్చాయి పెట్టేసా. ఆ వీడియోస్ పెద్ద వ్యూస్ వచ్చినట్టు ఏం లేదు, బట్ నాకు మెంటల్ సాటిస్ఫాక్షన్ అన్నమాట. మన సోల్ సాటిస్ఫాక్షన్. సాటిస్ఫాక్షన్. నేను దీన్ని నమ్ముకున్నాను, దీన్ని కాపాడుకుంటున్నాను, దీన్ని నేను డౌన్ చేయట్లేదు. అంటే మనల్ని ఏదైతే పైకి తీసుకొచ్చిందో దాన్నే మనం వదులుకోకూడదు. ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందన్న, అన్ని సిటీస్లో తిరుగుతూ ఉంటారు జనాలు వచ్చి, కొంతమంది ఎవరన్నా అడగని కానీ ఆ తెలియదాన్ని డైరెక్ట్ మొహం మీద చెప్పేస్తూ ఉంటారు. అట్లాంటి టైంలో దాన్ని ఎట్లా తీసుకుంటారు మీరు? స్టార్టింగ్ లో అది నేచర్, బై నేచర్ వెళ్తుంటాం మేము. స్టార్టింగ్ లో ఎక్కడ ఉన్నాం, సేపు అయినాక స్టార్టింగ్ లో ఎవరికి తెలియదు, మనమే లేపాలి. ఒక 4 రోజుల తర్వాత కొందరు గుర్తుపడతారు. ఒక 2-3 నెలల తర్వాత అన్న హాయ్ పెద్ద ఫ్యాన్ అన్న అంటారు. 3 నెలల తర్వాత నీకోసమే వచ్చానా నేను అంటారు. నాకు మొత్తం స్టార్ట్ అయినాక 8-9 సంవత్సరాల తర్వాత 8-9 నెలల తర్వాత ఇప్పుడు జరుగుతున్నట్టు అనమాట. మీటప్ పెట్టగానే అందరూ వచ్చి దండలు వేయడము, షాల్వా కప్పడము, ఆ జ్యూస్లు ఈ జ్యూస్లు ఇవ్వడము, ఇలా లంచ్ తీసుకురావడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అది గ్రాడ్యువల్ గ్రోత్. మనం ఎంత ఎక్కువ అంటే మన క్యారెక్టర్ వాళ్ళకి తెలుస్తున్న కొద్దీ వాళ్ళకి వాళ్ళకి కనెక్ట్ అవుతుంటాం అనమాట. అరే ఇది సూపర్ రాజు అంటే ఇది సూపర్ రాజు ఆర్డర్ చేసి ఇక్కడ సెల్ఫ్ అన్న బిర్యానీ సర్వీస్. చల్లగైపోతుంది సో అదన్నమాట. నేనేమో లాలీపాప్. ఇది వచ్చేసి నల్లి ఘోష్ అనమాట. యాక్చువల్లీ ఇక్కడ స్పెషల్ ఇది చిత్తూరులో కూడా చాలా చోట్ల ఈ నల్లి ఘోష్ అనేది ఛార్జింగ్ అయిపోయిందా? ఏంతో వస్తుంది లక్. ఏం చేస్తున్నా ఫుల్ వీడియో తీసిన స్టార్టింగ్. కెమెరాలో ఉంది మళ్ళీ వచ్చింది. ఇది నువ్వు వేస్ట్, నీకు స్టోరేజ్ వేస్ట్, అది ఛార్జింగ్. నాది యూట్యూబ్ లైవ్లోకి వెళ్ళింది, లైవ్ అయిపోయింది. నా రికార్డ్ నాకే ఉంది, అదే ఉంది, మీ కళ్ళి లేదు. అదే నా మీదే ఉంది. ఇప్పుడు ఇటు తిరిగా కదా ఇట్లా అక్కడ కూర్చున్నా బాగా వస్తుంది. ఇక్కడ కూర్చోదు. మనోడు ఏమైనా తీసుకున్నాడు కదా. అన్న ఈలోపు తినేసేయండి అది వచ్చేలోపు. అన్న Plates ఉన్నాయా? అన్న కాసేపు ఇటు చూడు. అక్కడ ఇటు చూడు. ఇటు కూడా కూర్చోను. తింటాను కదా. మీరేం తినట్లేదు? నాకు చెప్పాను, నేను ప్యూర్ వెజ్. ప్యూర్ వెజ్. ఆయన జనతిని ఫ్రౌండ్లో ఇంకా కలవలేదు. లేదు వాళ్ళది కొంచెం ఉంటుంది. వీగనా వెజ్? వీగనా వెజ్? నేను వెజ్. వీగన్ బ్రాహ్మిన్. రామేన్ కదా, రామేన్ కదా. ఇప్పుడు మీరేం చేస్తున్నారు పని? అప్పుడు ఈ సెలబ్రిటీస్ ఏదో చేస్తామని ఈవెంట్ చెప్పారు. అవే జరుగుతున్నాయి. బట్ ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ట్రావెలింగ్. అంతే. నేను కంప్లీట్గా ట్రావెలింగ్ మీద ఉన్నాను. ఆల్మోస్ట్ ఇప్పటికి మీలాగా లైక్ మీరు ఏదైతే ఏపీ స్టేట్లో కవర్ చేశారు, నేను ఆల్మోస్ట్ ఒక 20 స్టేట్స్ కవర్ చేశాను. 20 స్టేట్స్. సూపర్, గ్రేట్ గ్రేట్. ఇంకొక మెయిన్ మనకి నార్త్ ఈస్ట్ ఉన్నాయి కదా, సో sure. అది కంప్లీట్ చేసేస్తే ఇండియా అయిపోయిన తర్వాతే మీరు ఎలా అయితే ఒక స్ట్రాటజీతో ముందుకు వచ్చారో, నేను అలాగే ముందు మన ఇండియా భారతదేశాన్ని చూసిన తర్వాతే బయటికి వెళ్ళాలి. సో ప్రపంచ యాత్రిక టైప్లో అంటే లైక్ మరీ అంత కాదు. ట్రావెలింగ్ అసలు ఇండియాలోనే ఉన్నాయి చాలా, మనం చేసుకోవాలి కానీ మనం అసలు బయటికి వెళ్ళి money waste కానీ. అందరూ లైక్ ఏదో సింగపూర్ కానీ లేకపోతే ఇంకేదో అంటూ ఉంటారు. అదే ఇండియాలో స్విట్జర్లాండ్ కానీ, షిమ్లా, అరుణాచల్ ప్రదేశ్ లాంటివి పోతే అసలు స్విట్జర్లాండ్ కావాలంటే నువ్వు షిమ్లా వెళ్ళొచ్చు, లేదంటే కాశ్మీర్ వెళ్ళొచ్చు. మన చాలా ఉన్నాయి, కూర్గు అంతెందుకు లడక్ వెళ్ళు, నీకు కావాల్సిన నీ ఓపిక జమ్మూ అండ్ కాశ్మీర్. నేనేమంటానంటే లైక్ నేను ఎవరిని రాంగ్గా చెప్పట్లా, బట్ బేసిక్గా ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళ థాట్స్ ఏంటంటే మనం ఒక కంట్రీలో పుడితే ఆ కంట్రీలోనే ఉండకూడదు అనే ఒక థాట్ ప్రాసెస్ వల్ల అదొక వేరే కంట్రీకి వెళ్ళిపోవాలి. అంటే నేను వెళ్తే ఓకే, నేను సోకాళ్ళు ఒక ట్రావెలింగ్ అనుకో, సోకాళ్ళు ఒక
పర్సన్ లాగా వాళ్ళు ఒక ఆ గుర్తింపు వస్తుంది అనుకుంటున్నారు. కానీ దానివల్ల ఏం పెద్ద యూజ్ ఉండదు బ్రో. బేసిక్గా ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్స్ ప్రకారం ఫారెన్లో ఉన్న ఏ ఒక్కళ్ళు కూడా ప్రశాంతంగా లేరు. లిటరల్లీ వాళ్ళు ఒక చాలా అలానే ఉన్నారు. అంటే వాళ్ళు ఎప్పుడెప్పుడు మమ్మల్ని ఎప్పుడు తీసేస్తారు, ఐదర్ స్టడీ కానీ జాబ్ కానీ, జస్ట్ మనీ కోసమే అంతే. అండ్ మా ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారు, లైక్ వాళ్ళు మార్నింగ్ పార్ట్ టైం చేస్తారు, మార్నింగ్ కాలేజ్కి వెళ్ళేసి, అంటే వాళ్ళకి 12-1 వరకు అట్లా ఉంటాయి, 4 hours అలాగా. రిమైనింగ్ టైం మొత్తం పార్ట్ టైం చేస్తారంట. తన రెంట్ వచ్చేటప్పటికి ఎంతో $15 ఎంతో చెప్పాడు. తను ఉండే ఇది $1,500 $15 అంటే షేరింగ్ మీద. లైక్ వీళ్ళు ఒక 5 or 6 people ఉంటారు, షేరింగ్ మీద $15 పడుతున్నాడు. అరే మరి నీ ఎక్స్పెన్సెస్ కానీ అసలు నిన్ను వాళ్ళ పేరెంట్స్ వాడిని లోన్ తీసుకొని మరి పంపించారు. తను రిటర్న్ తీసుకురావడం సంగతి పక్కన పెడితే తను ఉండడం కూడా ఒక స్ట్రగుల్ అయిపోయింది. అంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి అక్కడ పేమెంట్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు నువ్వు ఇలా పార్ట్ టైంకి వచ్చావు అనుకో, నీకు ఆ రోజు పేమెంట్ ఇచ్చేస్తారు. నెక్స్ట్ డే అంటే మంత్లీ వైజ్ ఉండదు, డే వైజ్ ఇచ్చేస్తారు ఎక్కడైనా, అది రూల్ అక్కడ. సో ఇప్పుడు వీడు ఒక్క రోజు వెళ్ళకపోతే దానికి ఎంతో కష్టమైపోతుంది దానికి. సో ఒక డే సైకిల్, ఇంకా మార్నింగ్ కాలేజ్కి వెళ్ళాలి, దిగాలి, లంచ్ ఏదో చేసేయాలి, మళ్ళీ కింద పార్ట్ టైం చేసుకోవాలి, మళ్ళీ వెళ్ళిపోవాలి. ఇండియా బెస్ట్ అబ్బా. ఇక్కడ మొత్తం డిజిటలైజ్ అయిపోయింది కదా, అవును, చాలా ఆపర్చునిటీస్ అండి గ్రో అవడానికి చాలా ఉన్నాయి. అండ్ ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో మనం చూస్తే సాఫ్ట్వేర్ ఒక ప్రొఫెషన్ ఏదైతే ఉందో లిటరలీ డౌన్. అసలు ఇంకొక మనం కళ్ళ ముందే చూస్తున్నాం. సాఫ్ట్వేర్ హైలో ఉన్నప్పుడు చూసాం, ఇప్పుడు డిగ్రేడ్ అవ్వడం స్టార్ట్ అయింది, పతనం అయిపోవడం కూడా చూసేలా ఉన్నాం మనం. అలా ఉంది ఎంప్లాయీస్ వర్క్ ప్రెషర్ కష్టపడి చాలా. బేసిక్గా ఇప్పుడు ఉన్న దీన్ని బట్టి ఎవరి ఎంప్లాయ్మెంట్, లైక్ ఐదర్ ఇన్స్టాగ్రామ్ అవని, లేకపోతే యూట్యూబ్ అవని, లేకపోతే ఒక బిజినెస్ అవని, ఏదైనా తనకున్న ఒక టాలెంట్ బయట పెట్టుకోవడానికి ఇప్పుడు నిజంగా పబ్లిక్ ట్రై చేస్తున్నారు అన్న. ఇప్పుడు నువ్వు ఎలా అయితే అన్నావో, లైక్ ఇది నా వర్క్ నువ్వు అన్నావు చూడు, అది ఇంకొక గుడ్ పాయింట్ అన్నా. నువ్వు ఒక ఇన్స్పిరేషన్, నిజంగా ఇది ఈ పరంగా కూడా ఇన్స్పిరేషన్. ఇప్పుడు నువ్వు ఏదైతే ఒక బీటెక్లోకి వెళ్ళి ఇది మనకి సెట్ అవ్వదు, మనం దీనికి చెందిన వాళ్ళం కాదని చెప్పి బయటకు వచ్చేసి ఐదర్ ఒక 1 year 2 years స్ట్రగుల్ అయ్యి ఆలోచించి, ఓకే నేను దీనికి సెట్ అవుతాను, నువ్వు ఎలా సెట్ అయ్యావో అది వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. అలాగా చెయ్యాలి బ్రో, చేంజ్ లేకపోతే రావాలి. లైఫ్ అంతా టార్చర్ అయిపోతుంది. Yeah. నీకు ఇష్టం లేని పని చేస్తుంటే అవును. సీమా వర్క్ లైఫ్ 70% ఉంటుంది కదా మా లైఫ్ లో. ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్లో 7 years జాబ్ చేశాను. టాప్ MNC కంపెనీస్లో చేశాను, సదర్లాండ్, టెక్ మహీంద్రా, కాగ్నిజెంట్, యాక్సెంచర్లో కూడా వచ్చింది. బట్ హైదరాబాద్లో జాబ్ వదిలేసుకుని వచ్చా, సాటిస్ఫై లేనని. అదే బ్రో ఇలా తింటా ఉండండి, అది కూడా వస్తుంది. యాక్చువల్లీ అమ్మ నేను చాలా మంచి సింగర్ అనమాట. యాక్చువల్లీ లాస్ట్ నైట్ స్టాండప్ కామెడీ పెట్టాను, చాలా బాగా అసలు సింగ్ చేశాను నేను. యాక్చువల్లీ కలవడం అన్న, కూడా ఒక చిన్న రిక్వెస్ట్, మా వాడిలో మళ్ళీ ఫుడ్ వస్తే పాపం ఈలోపు ఒక చిన్న పాట మీకోసం. షూర్ ఐ విల్ ఎంజాయ్. ఒక